నమస్కారం. నేను మీ ఫన్ భాస్కర్, దిల్‌షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనము మీన లగ్నము లేదా మీన రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఏ ఏ అనారోగ్యాలు కలగవచ్చు అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఇక్కడ ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా వీరికి ఇది స్వభావ రాశి కాబట్టి కొంత ముందు వెనక ఈ ఆలోచనలు అనేవి ఎక్కువగా వీరిని అనారోగ్యానికి గురి చేసే కారకత్వం వహిస్తాయి. అలాగే మధుమేహం వీరికి వెంటబడుతుంది. అజీర్ణము, అల్సర్లు, పేగులకు సంబంధించిన వ్యాధులు, హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవటము, ఆడవారికి కానివ్వండి మగవారికి కానివ్వండి లైంగిక సమస్యలు అనేవి వీరికి వెంటబడుతూ ఉంటాయి, మగవారికి ముఖ్యంగా. అలాగే అంటు రోగాలు కూడా వీరికి ఇబ్బంది పెడతాయి. లివరు, గాల్ బ్లేడర్కి సంబంధించిన వ్యాధులు రావచ్చు. అంటే కొంత మద్యపానం చేసేవారికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ముందుగానే దాన్ని మానివేయటం, వైద్యపరమైన సలహా సంప్రదింపులు తీసుకోవటం అనేది మంచిది. లివరు ఒక్కొక్కసారి పాడైపోవటం అనేది ఇవాళ రేపు అది ఎక్స్టెండ్ మనం మార్పిడి చేసుకోవాలన్నా లక్షలతో కూడుకుంది, 40-50 లక్షలు అవుతుంది. కాబట్టి దేవుడు భగవంతుడు ఏదైతే మనకి ఇచ్చాడో, మనకి పూర్తిగా ఏవైతే మనకి ఇబ్బంది లేకుండా ఏవైతే మనకి శరీర భాగాలు ఇచ్చారో అవన్నిటిని మనం కాపాడుకోవటం అనేది ఎంతైనా మంచిది. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా వీరికి ఇబ్బంది ఉంటుంది. కొంత శారీరక అంటే చర్మ కేశ సంబంధ వ్యాధులు వస్తాయి. వీరికి కూడా గజ్జి, తామర లాంటివి ఒంటికి ఎప్పుడూ కూడా దురద అనేది వీరికి అంటిపెడుతూ ఉంటుంది అని మనము చెప్పవచ్చు. కాబట్టి న్యూట్రిషనల్ సమస్యలు కూడా వీరికి ఉంటాయి. నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా కొంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి జాగ్రత్త అవసరం. నడిచే దశ అంతర్దశల్ని పరిశీలన చేసుకుంటూ వారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకుంటూ పరిహారం చేసుకున్నట్టయితే కొంత ఈ అనారోగ్యాల నుంచి బయటపడతారు.